welcome to my channel Prerka Lifestyle, and now I'm in my Amama's home. So today I'm gonna vlog all the day and I want to show you how I spend my time in Amama's home. So I'm so excited and I hope you also, because I have came here after a very long time and I want to vlog this whole like the whole day around. And this is my mehendi. Okay, now I'm gonna show how I spend. So ee roju Kanuma వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చేసాం. సో ఇక్కడ ఫెస్టివల్ జరుగుతుంది. ఐ విల్ షో యూ హౌ వి స్పెండ్ దేర్. సో గైస్, ఐ గాట్ రెడీ అండ్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్. సో పండుగలోకి వెళ్తున్నాం. హాయ్ అంకుల్. సరే సరే. నేను ఫెస్టివల్ నుంచి వచ్చేసాను అండ్ అవుట్ఫిట్ ఇంకా చూసిన కదా. సో ఇదన్నమాట, దిస్ ఈస్ మై అవుట్ఫిట్. అండ్ ఇప్పుడు ఏం ప్లాన్స్ లేవు ఫర్ ద డే, జస్ట్ వైబింగ్ అంత మాత్రమే. సో I'm back from Pandaga and had some cone ice creams with the fam. So that's all for now. Let's see. And time ఇప్పుడు 8 అవబోతుంది. Like it's 8:02. So let's see what I will do on this day. So excited. So ఇప్పుడు అమ్మమ్మ కిచెన్లో ఏడ్ చేస్తున్నా చూద్దాం రండి. అమ్మమ్మ ఇటు చూడు, హాయ్ చెప్పు. హాయ్. ఏడ్ చేస్తున్నావు ఇప్పుడు? కూర చికెన్ కొంచెం ఘాటుగా ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్టా? పేస్ట్ వేస్తా. సో చికెన్ కర్రీ అవుతుంది. ఇంకా ఉంది. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? అమ్మేస్తున్నారా? ఎవరు కొనకపోతే మీకు అమ్మేస్తాం. ఎవరికి కావాలన్నా ఈ అమ్మాయికి కామెంట్ పెట్టండి. ఈ అమ్మాయి అమ్మేస్తున్నాం. చూపించాలా? చూడండి, ఇంక ఈ అమ్మాయిని అమ్మేస్తున్నాం. అండ్ టీవీలో ఇప్పటి వరకు నా వీడియోస్ చూసాం. అండ్ మా స్మోపీ సో క్యూట్. చూపిదా చిన్నోడేడే, చిన్నోడేడే. దాదా ఇందా చూడు వీడియో వీడియో స్మోపీ. ముద్దు పెట్టు, ముద్దిచ్చు కూర అంతవరకు వచ్చింది, ఇంకా ఉడుకుతుంది. మళ్ళీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. బాగున్నారా? బాగున్నాయి. చేపల మటన్ కూర తింటారు? ఏది తింటారు చెప్పండి, మా అమ్మ వంట పెడుతుంది. మటన్ బిర్యానీ. ఇప్పుడైతే చికెన్ అవుతుంది. చికెన్ ఫ్రైయా? ఫ్రై కాదు, కూర. సరే అయిపోయిన తర్వాత చూద్దాం. బాయ్ బాయ్ బాయ్. చికెన్ చిన్న
గాయస్ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాం ఇంటూ నైట్ డ్రెస్. అండ్ ఇప్పుడు లైక్ ఐ ఆల్రెడీ హ్యాడ్ మై డిన్నర్. అమ్మమ్మ చేసిన చికెన్ కర్రీ డిన్నర్ అయిపోయింది ఫ్యామిలీ మొత్తం. ఇప్పుడు కొంతమంది తింటున్నారు. ఇంకా దాని తర్వాత హౌస్ ఆడిపోతున్నాం అంట. లెట్స్ గో. గైస్ ఇప్పుడు హౌస్ ఆడాం. టైం 11:05 అవుతుంది అండ్ ఇప్పుడు పడుకోబోతున్నాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ యూ లైక్ ఇట్. సో గుడ్ నైట్ ఎవ్రీవన్. అమ్మమ్మ క్యాంప్ ఫైర్ వేసిందంటే చూపిస్తాను రండి. అదిగో వీడియో తీసేస్తుంది. సో అలా క్యాంప్ ఫైర్ వేసింది అమ్మమ్మ. సో ఇప్పుడు అందరూ పడుకోబోతున్నా. బాయ్ బాయ్. అక్కడ మంట వేసేస్తున్నారు క్యాంప్ ఫైర్ నువ్వు చూడటం కోసం. ఇల్లు నువ్వు అమ్మ దగ్గర గుడ్ నైట్. వెళ్ళిపోతుంది స్నూపిని తీసుకెళ్ళి. Hello guys, good morning. Happy Saturday. Good morning. Good morning. So ఈరోజు ప్లాన్స్ ఏంటో తెలియదు బట్ సో ఇప్పుడు నేను బ్రష్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఐ విల్ మీట్ యూ. We will go for driving We will see. to the university nearby. Okay, we will see. That's our plan for now. We'll see what we gonna do. We got freshen up and this is our outfits. చట్నీ కొంచెం అదే మీద Time 8:49. Now ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నాం. మై బ్రేక్ఫాస్ట్ ఉత్తపం, అది కూడా స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ ఆనియన్స్ వేసింది. అండ్ ఇది ఇడ్లీ కుడుము, కోకోనట్ చట్నీ మమ్మీ చేసింది. సో ఇప్పుడు మేము నాయనంపాలెం వెళ్ళబోతున్నాం. అది వంగల్ నుంచి 1 కిలోమీటర్ లాంగ్ అనమాట. సో యోగ్య అండ్ నేను ముందు వీడియోస్లో పెద్దమ్మాళ్ళు చూసారు కదా, లైక్ లంబసింగి వీడియోస్లో అండ్ విలేజ్ లైఫ్ ఇవన్నీ వీడియోస్లోని వాళ్ళ ఇంటికి అనమాట. ఇక్కడ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ లాంగ్ అండ్ డాడీ డ్రాప్ చేస్తారన్నారు. సో వీఆర్ గోయింగ్ నౌ ఫర్ జస్ట్ మీటప్ అండ్ కమ్ అగైన్. సో లెట్స్ గో. హాయ్ చెప్పండి. ఇప్పుడు నాయన బాగా మా చిన్నమారు ఆడుకున్నాం. ఎంజాయ్ చేశారా? ట్రైపోర్డ్ పడిపోయింది. ఎంజాయ్ చేశారా? ఎంజాయ్. హాయ్ గాయ్స్, ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ చేలుకి వచ్చేసాం. అండ్ తాత ఇప్పుడు చేపల పట్టణానికి నెట్ తయారు చేస్తున్నారు. బాయ్. కుట్టు తాత ఇప్పుడు నెట్ కొడుతున్నాడు. అండ్ మ్యాంగో ట్రీ, చెట్టు ట్రీ, ఇదేంటి బంగిరబిల్లేనా? బంగిరబిల్లి మామిడికాయలు వస్తే చాలా స్వీట్గా ఉంటాయి కాయలు. మీకు ఇంకా చూపించాలా? ఇట్రండి, ఇది చూడండి, ఇది గడ్డి. ఇలా చూడండి, ఇది షెడ్. మీకు ఇంకోటి చూపిస్తాను, ఇది మట్టి ఫ్రెండ్స్. మీకు మా తాతది ఇల్లు చూపించాలా? ఇది చిన్నపాటి ఇల్లు మా తాతది. ఇవి మా తాత బట్టలు, మా తాతకు సంబంధించిన స్నానం చేయడం కాటి అన్నీ పెట్టుకున్నాయి. ఇంకా చూపిస్తాను ఆగండి.
ఇది మా మామయ్య వాళ్ళది ఆటో. ఇంకా కట్టుకోలేదు ఆటో చూడండి ఎంతమంది ఫ్యాన్స్. ఇంకా కట్టుకోలేదు ఇటు పక్క పవన్ కళ్యాణ్, ఇంకా రెండు. అప్పుడు ఇంకా ఇల్లు కంప్లీట్ అవ్వలేదంట. ఇదిగోండి ఇటు ప్రభాస్. ఇల్లు ఇద్దరు ఫ్యాన్స్ కాబట్టి అలాగా. మీరు ఇల్లు చూపిస్తున్నారు, ఇంకా ఇల్లు సర్దలేదు అని చూపిస్తున్నారు. మా తాత ఇంక ఇల్లు సర్దుకోలేదు సమయంగా. మా తాత చాలా పనులు చేస్తాడు ఇక్కడ. వదిలే వదిలే. సో ఇదనమాట. మా తాత స్టవ్ చూపించవా? తాత స్టవ్ ఏంటి? అదే తాత పొయ్య. తాత ఇక్కడ మీరు నీళ్ళు మరి ఈ మన మిరపకాయల చెట్టు మన వైజాగ్లో కూడా మాడిపోయిన పెంచాను. ఇక్కడ కూడా ఉంది. ఇది చిన్ని మిరపకాయలు. ఇది జాంకాయ చెట్టు ఫ్రెండ్స్. జాంకాయ చెట్టు మీకు ఇంకా చూపిస్తాను. సో ఇది కూడా జాంకాయ చెట్టు. వెయిట్ ఇది పపాయ. చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మీకు. మీరు ఒకవేళ ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే యోగ్య అని ఛానల్ ఉంది, అది నాదే. సో సబ్స్క్రైబ్, అది కూడా డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. వద్దు, నాది చేసుకోండి, దాన్ని ఎందుకు? తన వీడియోస్ చూసి తను చేసుకోండి. ఓకే. అండ్ ఇది మా ఆవుగడ్డి. మీకు మా ఆవిడలు చూపిస్తాను. మా ఆవులు చూపిస్తాను. ఇదిగోండి మన ఆవు. ఇదిగోండి, ఇది మన ఆవు. ఆవు మొన్న చూపించాను కదా అక్కడ, అది వేరే ఆవు, ఇది వేరే ఆవు. ఇది దాని పెయ్య. మీకు చూపిస్తా. ఇక్కడ చూసారా వాటర్ ఫ్లో అవుతుంది ఆ బ్యాక్ సైడ్. ఇది ఒక కాలువ. ఇక్కడ చాలా ఎక్కువ వాటర్ ఫ్లో ఉండేది, ఇప్పుడు తగ్గిపోయింది. సో అంటే ఇక్కడ ఐ థింక్ ఏదో డ్యామ్ నుంచి వాటర్ వస్తుంది అనుకుంటా. ఇది మొత్తం చాలా దూరం నుంచి ఉంటుంది. ఇక్కడ నుంచి చాలా మంచి వ్యూ కనిపిస్తుంది అనమాట ఇక్కడ కాలువలో. సో ఇప్పుడు ఇది వాటర్ ఫ్లో అనేది తగ్గిపోయింది. ఐ థింక్ అది డ్యామ్ ఆర్ వాట్ ఎవర్ అది ఆపేసి ఉంటారు. సో నెక్స్ట్ ఏంటంటే మీరు ఇప్పుడు ఇక్కడ మేము చేపలు పట్టుకుపోతున్నాం ఇక్కడ. అండ్ ఇది మా అమ్మమ్మ వాళ్ళ చేయాలి కదా, దాని బ్యాక్ సైడ్ ఒక చెరువు ఉంది. మీకు ఇంకోటి చెప్పాలి, మా తాత స్టవ్ ఇంట్లోని ప్లేస్ ఎక్కువైపోయిందని బయట కూడా పెట్టుకున్నాడు. చూపిస్తాను. అది స్టవ్ కాదమ్మా, పొయ్యా, కానీ ఇంగ్లీష్లో స్టవ్ అనే అంటారు. సో లర్న్ ఫ్రెండ్స్, ఇంగ్లీష్ ఇంకా తెలుగు రెండు నేర్చుకోవడం వల్ల మనకు కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. సో ఇది మా తాతది స్టవ్. ఇంకా మీకు ఇంగ్లీష్లో చెప్పాలంటే గ్రాండ్ ఫాదర్ స్టవ్. చూడండి ఆవు ఎలా వస్తుందో, మమ్మల్ని భయపెట్టడానికి చూస్తుంది, కానీ మేము భయపడం. ఎందుకంటే నేను మా పక్కన అందుకే భయపడాను. భయపడవా? పడతాను. ఇదేంటి తెలుసా? గడ్డి. దేంతో చేస్తారు తెలుసా? బియ్యం తీసేస్తారు గ్రెయిన్స్. ఇగో గ్రెయిన్స్ తీసేస్తే అప్పుడు ఇది ఉండిపోద్ది. ఇది ఇప్పుడు ఆవులు పెడతారు. సో తెలుసుకోండి. ఆల్రెడీ నా కొప్పునూర్పు వీడియో చూస్తుంటే అందులో చూపించా తీసుకెళ్ళి. చేపలు వెళ్ళిపోతే తాత ఇంకా నెట్ కట్టిన దగ్గరే ఉన్నాడు. అంటే ఎక్కువ హోల్స్ ఉన్నాయి, నెట్ అది బాగా కవర్ చేసినాడు. ఇక్కడ కొరమీన, రొయ్యలు ఇవన్నీ వస్తున్నాయంట, అంటే ఆ చెరువు ఆ కాలువ దగ్గర. సో ఇప్పుడు మనం అవి పట్టడానికి ట్రై చేద్దాం. యాక్చువల్లీ తాత చేపలు బాగా పడతాడు. లెట్స్ సీ. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్, ఇంకా ఉన్న హీరోస్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ లైక్ చేయండి వీడియోని ఫాస్ట్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చేయండి. వద్దు, ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకా చేయకూడదు, ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేయండి. అవుట్ ఆఫ్ సర్వీస్. షట్ అప్. సో తెచ్చు లేకరానా ఏ
అదేమంది కానీ ఇటు సైడ్ ఉంది కదా ఇది పెద్దది, అది ఎందుకు దాని పిల్ల తీసుకెళ్తున్నావు అని పొడిస్తుంది అనుకో. స్నూపీ అన్నాను, దీని పేరేంటో తెలియదు. తాత ఫ్రెండ్స్ చిట్నీ పెయ్య అని పేరే పెట్టింది దీనికి. డ్రింక్స్ ఫ్రెండ్, ఇది డ్రింక్ అంట, అలా నేర్చుకోండి. అందుకే చెప్తున్నాను, నా ఛానల్ ఫాలో అయ్యి కొత్త విషయాలు నేర్చుకోండి. డ్రింక్ తాగుతుంది ఎక్కడే నావు. డ్రింక్ అంటే దాని పేరేంటి తాత? అది ఏంటి తాత చెప్పు నువ్వు. తాత ఆ నీళ్ళు ఏంటంటారు? కాదు తాత, ఇప్పుడు అది ఏంటి తాగుతుంది? కుడితే అవుతుంది. లేటెడ్ వేసు మన ఇంట్లోవేనా? రైస్ వాటర్ వేస్తారు ఫ్రెండ్స్, బాయిల్ చేసిన రైస్ వాటర్ ఉంటుంది కదా, అది యాడ్ చేస్తారు. ఇంకా నైట్ టైం బనానాస్ అట్టి ఉండిపోతాయి కదా, అవి ఇంకా వెజిటేబుల్స్ యాడ్ చేసి పెడతారు వీటికి. ఇప్పుడు చూపిస్తున్న చేలు ఇదంతా నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో మీకు చూపించాను. లైక్ ముందు లాంగ్ బ్యాక్ వీడియోస్లో, లైక్ 1.5 year 2 years బ్యాక్ అనుకుంటా, మొత్తం ప్రాపర్గా నేను లైక్ విలేజ్ వ్లాగ్స్లోనే చూపించాను. అండ్ ఇప్పుడైతే మొత్తం సెటప్ అంతా మారిపోయింది. లైక్ అంటే షెడ్ వచ్చేసింది, ఇంకా ఇక్కడ ఆటో వెనకట్ల సామాన్ మొత్తం డిఫరెంట్ అయిపోయింది. అప్పుడైతే మంచి హట్ ఉండి ప్రాపర్ విలేజ్ వైబ్స్ ఉండేదన్నమాట. అండ్ గడ్డి, ఆవులు, బఫెలోస్ అన్నీ ఉండేవి. సో అనమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ చిన్న మెట్లు ఉన్నాయా, ఆ మెట్ల వైపు నుంచి వెళ్తే అవతల పక్క చెరువు ఉంటుంది. యాక్చువల్ వర్షాకాలంలో మంచిగా ఫుల్ ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు కొంచెం డ్రై అయిపోయింది. తీసే తాత జాంకాయ తీస్తున్నాడు. పోయిందా? పాడైపోయిందంట. అది మా అక్క కోసమే. పాడైపోయింది, నేనే చేసుకుంటాను. సో అది ఇంకో రకమైన మామిడి పళ్ళు. ఇవి చిన్న ఉంటాయి, ఇంతే ఉంటాయి. అండ్ కాయలు చాలా పులుపు ఉంటాయి. పండిన తర్వాత చాలా స్వీట్, అంటే జాగ్రత్తగా ఉన్నంత స్వీట్నెస్ ఉంటుంది. అండ్ ఇవి బంగిరివిల్లి నా ఫేవరెట్. అండ్ ఇందులోని కాయలు చాలా స్వీట్గా ఉంటాయి, పళ్ళు కొంచెం అటు ఇటుగా ఉంటాయి. దట్స్ ఇట్. బాగుంది కదా. గేలలో 4 గేలలు కట్టాడు, ఒడిపడి చాలకి ఇచ్చేది. ఇంకా మొన్న ఇటు పెట్టుకోండా ఆడ ఇస్తే ఆడి అతను చూసి ఉడిపోవాలి. నెట్ రెడీ అయిపోయింది కానీ గాలం రెడీ అవ్వలేదు ఫ్రెండ్స్. తాత ఇన్ సర్చింగ్ ఆఫ్ దట్ గాలం. ముందు ఒకసారి తాత పట్టాడు పెద్దది కొర్రమీన చేపలు. దేవరా మూవీలో ఉంటుంది కదా, కొర్రమీన కోసుకుంటా, ఆ కొర్రమీన అనమాట కదా. ఓకే, I'm so excited for the fishing for the first time ఇయర్లోని. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్లోని చాలా 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 ట్రావెలింగ్ చేశాను. ఎస్పెషల్లీ నేను ఫస్ట్ హాఫ్ అయితే ఏం లేదు, ఐ థింక్ జూన్ నుంచి అనుకుంటా. ఇట్స్ ఆన్ ఆగస్ట్, ఫ్రమ్ ఆగస్ట్. ఓకే, కానీ జూన్లో నుంచి నేను కాస్త బయట వచ్చి ట్రావెలింగ్ తిరగడం బాగా ఎక్కువ. లాస్ట్ హాఫ్ ఇయర్ అయితే మై గాడ్ చాలా ట్రావెలింగ్ చేసి ఎక్కడ పడితే పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, ఇంకా తిరగడం చాలా అయ్యాయి. అండ్ ఇప్పుడు ఇయర్ స్టార్టింగ్ లంబసింగ్. అండ్ నా ఇప్పుడు సంక్రాంతికి లైక్ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, ఇప్పుడు ఫిషింగ్. సో హ్యాపీ. వాట్ అబౌట్ యూ? వాట్ ఆర్ యూ డూయింగ్? నేను బ్లాగ్ చేస్తున్నాను కదా. Shut up! I'm holding. See, look at her hand. I'm holding the cam. So let's go for the fish. So thank you for coming into my vlog. Shut up! This is my video. Okay. ఇంకా ఏమున్నాయి చూపించడానికి ఇక్కడ? ఆ పేరు చూడండి ఏం చేస్తుంది అని అలా చూస్తుంది. పెయ్యా అడిగావా?
ఇప్పుడు ఏం చేస్తున్నాం తెలుసా, మా మామయ్య ఆట ఎక్కి పాడు చేయడానికి కేటున్నాయని చేస్తున్నాం. నేను కాదు ఫ్రెండ్స్, ఆబ్వియస్లీ మా అక్క కూడా కూర్చుని చూడండి. కూర్చున్నాను కానీ నేనేం చేయట్లా. ఐఎమ్ అ వెరీ గుడ్ గర్ల్. నో నాట్ ఎట్ ఆల్. నేను బంగారం అని అస్సలు నమ్మద్దు ఫ్రెండ్స్. 75%. వాట్? నేను 100% ప్యూర్ బంగారం. No. Okay, you are బంగారం. I am diamond. I am born diamond. గ్రాఫైట్. నువ్వు గ్రాఫైట్ కాదు, గ్రాఫైట్ కూడా కాదు, నాచు ఆల్గి ఇడియట్. సో సో ఇప్పుడు మేము వెయిటింగ్ చేస్తున్నాం ఆ గేలం ఆ నెట్ ఎప్పుడు దొరుకుతుందా అని. లెట్స్ తాత ఎప్పటికి రెడీ చేస్తాడు అండ్ టైం ఎంత అయిందో చెప్తాను. ఇడియట్ కైకా. ఇడియట్ కైకా. గాయస్ ఇప్పుడు 10 అవుతుంది చూడు. 10 అయ్యే లోపల మేము ఎన్ని చేసాము. వెయిట్ 10 అయ్యే లోపల నువ్వు ఎన్ని గంటలకు ఒకసారి చెప్పవా? నేను 5:30కి. ఒకసారి రియల్గా చెప్పు. 5:30 లేదు, నేను కింద ఫ్లోర్లో పడుకున్నాను. 5:30కి లేచాను. లేచి పై ఫ్లోర్లోకి వెళ్ళి పడుకొని మళ్ళీ 7:30 or 6:30కి లేచాను. కానీ ఫస్ట్ లేచింది 5:30కే కదా. కానీ లాస్ట్ పడుకొని లేచింది 7:45 7:50 కలా. నేను లేపాను అది కూడా. నేను 6:30కి లేచాను. బ్రష్ చేసి స్నానం చేసి నేను మ్యాథ్స్ కూడా ప్రాక్టీస్ చేశాను. తర్వాత ఆఫ్ కోర్స్ ఇన్స్టాగ్రామ్ ఒక 1/2 hour 45 minutes అలా చూశాను. దాని తర్వాత సన్ రైజ్ చూశాను. అన్నీ చేసి టిఫిన్ చేసి మొత్తం అన్నీ తిరిగినప్పుడు జస్ట్ ఇప్పుడు 10 అయ్యింది. ఇంకొక విషయం వెళ్ళొచ్చేసాం ఇంత టైంలో. ఇంకొకటి కూడా చెప్తాను. మా అక్కది ఫోన్ ఎప్పుడు స్టోరేజ్ ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవ్రీ టైం. ఏం చేస్తావు స్టోరేజ్ తోని? అరే నాకు తెలీదురా బాబు, నేను యాప్స్ కూడా ఎక్కువ యూజ్ చేయను. ఈవెన్ దాంట్లో ఒక్క సింగిల్ న్యూ యాప్ వచ్చిన స్టోరేజ్ ఫుల్. లిటరలీ వినండి. నా ఫోన్లో ఒక్క గేమ్ కూడా ఉండదు. ఎప్పుడైనా ఉంటే ఒక జిలేబీ గేమ్ ఒకటే ఉంటుంది. ఎందుకంటే అందులోనే అన్ని గేమ్స్ ఉంటాయని, ఆఫ్లైన్లో ఉన్నప్పుడు యూజ్ చేయొచ్చని డౌన్లోడ్ చేసా. ఇప్పుడు అది కూడా లేదు ఫ్రెండ్స్, అది కూడా డిలీట్ చేసేసా. నా ఫోన్లో ర్యాపిడో, ఊబర్, ఇంకా ఎమర్జెన్సీ యాప్స్ అలాంటివన్నీ డిలీట్ చేసేసాను. ఇన్ఫ్యాక్ట్ ట్విట్టర్ కాదు, టెలిగ్రామ్ అది కూడా డిలీట్ అయిపోయింది. అంటే క్లాసెస్ ఇన్ఫర్మేషన్ అందులో వస్తుంది, బట్ ఏం చేస్తాం వీడియోస్ కోసం అనేది డిలీట్ చేయాల్సి వస్తుంది. నా స్టోరేజ్ ఆల్మోస్ట్, నా స్టోరేజ్ అయితే 128 GBకి ఇప్పుడు 127.9. నా దాంట్లో అయితే గూగుల్ గేమ్స్ ఒక 10-15 ఉంటాయి. అవి కాకుండా ఇంపార్టెంట్ యాప్స్ అన్నీ ఉంటాయి. అవి కాకుండా నేను బ్లాగింగ్ కూడా చేస్తాను. అవన్నీ నా ట్యాబ్లోనే ఉంటాయి. జస్ట్ బ్లాగ్ చేస్తున్నప్పుడు మా అక్క ఫోన్ లేకపోతే డాడీ ఫోన్ యూజ్ చేస్తాను, కానీ తర్వాత నేను షేర్ చేసుకొని డిలీట్ చేస్తాను. అయినా నా స్టోరేజ్ ఫుల్ అవ్వదు. ఎందుకంటే నువ్వు నా దాంట్లో బ్లాగ్ చేసి నా దాంట్లో షేర్ చేస్తే నాకు అందులోనే 1 GB. నేను షేర్ చేసాక నీకు దాంట్లో డిలీట్ చేస్తాను కదా, ఎందుకు వస్తుంది? వాట్సాప్లో కూడా స్టోరేజ్ లాగుతుంది. చూడండి ఫ్రెండ్స్, నాకు మొత్తం పింపుల్స్ స్టార్ట్ అయిపోయాయి అప్పుడే వాటర్ పడక. ఆక్వాలో వాటర్ పడట్లేదు ఏంటి? హీటర్ వాటర్ యూజ్ చేశాను, బట్ చూద్దాం. బట్ ఐఎమ్ యాజ్ యూజువల్ గ్లోయింగ్. మేము ఇంకా కొత్త ఏం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అందులో ఏటి వ్లాగ్ చేయొచ్చు అని చెప్పి ఇంకా కొత్తగా ట్రై చేస్తున్నాం. సో లెట్స్ సీ. ఇప్పటికైతే మేము ఇది ఇక్కడున్న పరిస్థితుల్లో ఏది చదవడదామని చూస్తున్నాం. ఏం జరుగుతుందో మీకు బ్లాగ్లో చెప్తా. యాక్చువల్లీ వినండి. ఇప్పటికి 5 minutes వీడియో అయిపోయింది. ఇక్కడే ఇంకొకసేపు తీస్తే స్టోరేజ్ ఫుల్ వచ్చేస్తుంది. అప్పుడు మీకు చేపలు పట్టడం మేమే చూపిస్తాం. డాడీ ఫోన్తో షూట్ చేస్తాను. వినండి. ఇప్పుడు మాట్లాడుతూ ఉండగా ఫోన్ స్టోరేజ్ డెడ్. సో ఇప్పుడు నేను జస్ట్ 21 GB ఫ్రీ చేసాము ఇప్పటికిప్పుడు. చాలా గ్రేట్. 21 GB ఇంపార్టెంట్ వీడియోస్ ఉన్నాయి, బట్ వాట్ కెన్ ఐ డూ, ఐ డిలీట్ దెమ్ టు షూట్ దిస్ అనమాట. మీతో మాట్లాడుతూ ఉండగా ఆగిపోయింది ఫోన్.
సో నా వ్లాగ్లోకి మా అక్క వచ్చినందుకు మీరందరూ This is my vlog. తన వ్లాగ్స్లో కూడా లైక్ చేయండి. నా దాంట్లో మీరు సబ్స్క్రైబ్ ఆల్రెడీ చేసి ఉంటారు, చేసి ఉండకపోతే చేసుకోండి, రాకపోతే నా విషయం మీకు తెలీదు, చంపేసి ఏం చేస్తావు. ఓకే, ఇప్పుడు ఇట్స్ ఏ సీరియస్ వార్నింగ్ ఫ్రెండ్స్. లెట్స్ లీవ్ ఇట్. సో ఇప్పుడు మీరు నాకు ఒక్కొక్క టిప్ చెప్పండి రా స్టోరేజ్ సేవింగ్కి. ఐ వాంట్ లాట్ ఆఫ్ స్టోరేజ్. నా దాంట్లో యాప్స్ ఉండవు, ఇది ఎందుకంటే పీడిఎఫ్స్ ఒకప్పుడు ఉండేవి. రీసెంట్గా నా ఫోన్ ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు ఎవ్రీథింగ్ వాజ్ గాన్. ఎస్పెషల్లీ అంటే వాట్సాప్లో స్టోరేజ్ చేసేదాన్ని. నేను గూగుల్ డ్రైవ్ని కూడా నమ్మేదాన్ని కాదు, అంటే అంత పట్టించుకునేదాన్ని కాదు. వాట్సాప్లోని మై సెల్ఫ్ 2 DDs టీవీ అని చెప్పి నేను ఓన్గా గ్రూప్స్ క్రియేట్ చేసుకున్నా, అందులో పెట్టుకునేదాన్ని. బట్ ఇంకా చూపిస్తాను. ఎవ్రీథింగ్ వాజ్ గాన్ ఫ్రెండ్స్ ఫ్రమ్ మై ఫోన్. మీకు కొత్త విషయం చెప్తాను. నేను ఇప్పటికిప్పుడు మా తాతని అడిగి ఒక విషయం తెలుసుకున్నాను. ఇది చూసారా, ఇది దేనికి పెడతారు ఫ్రెండ్స్, మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. మా తాత చెప్పడం అయితే ఇది డెకరేటింగ్కి పెట్టారంట, కానీ చూడడానికి అస్సలు బాగా నాకు నచ్చలేదు. నీకోసం అయితే పెట్టలేదు కదా, బట్ చూడడానికి అయితే బాగాలేదు. ఇంకా ఏమైనా రీజన్ ఉంటే మీరు కూడా చెప్పండి. ఇది బాగుంది, అది బాగుంది. దీన్ని చామ్ ఏ చామ్ డ్రీమ్ చామ్, డ్రీమ్ చామ్, డ్రీమ్ క్యాచర్, డ్రీమ్ క్యాచ్. నైస్. మీకు ఇంకా విషయం చెప్పాలి. ఇవి అన్ని ఐడియాస్ మా లక్ష్యం ఇవి. మొత్తం ఆటో అంతా డెకరేట్ చేస్తాడు. ఎందుకు చేస్తాడో తెలియదు. ప్యాసింజర్ ఆటో అయితే కాదు ఇది. ప్యాసింజర్ ఆటో కాదు, పీపుల్ కోసం యూజ్ చేసే ఆటో. లైక్ ప్యాసింజర్ ఆటో కాదు, అయినా డెకరేట్ చేస్తాడు. పాడవ్వకపోయినా డెకరేట్ చేస్తాడు, ఏం అవ్వకపోయినా మళ్ళీ రీమోడలింగ్ చేస్తాడు. బ్యాక్ సైడ్ సీట్స్ చూపిస్తాను చూడండి, చాలా మీకు ఇంకొక విషయం చెప్తాను, ఆగండి. బ్యూటిఫుల్ కదా. అండ్ హీఈస్ అ బిగ్ ప్రభాస్ ఫ్యాన్ అనమాట. అందుకోసం ఆటోలో ఎటువైపు చూసినా మీకు ప్రభాస్ కనిపిస్తాడు. అండ్ ఇప్పుడు మేము చేపలు పట్టడానికి వెళ్తున్నాం విత్ మై డాడ్, తాత, మై సిస్టర్ అండ్ మీ. లెట్స్ గో. సో వీళ్ళందరూ ఇప్పుడు చేపలు పట్టడానికి వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్, చెల్లి నల్లేక కర్ర పట్టుకొని నడుస్తాడు. కాదు, లోపలికి దిగుతారు కదా, అప్పుడు మా తాతయ్య అయితే దీన్ని సపోర్ట్ తీసుకొని నడుస్తారంట. సో దానికి హెల్ప్ చేయడానికి అయితే నేను పట్టుకున్నాను. మా అక్క అయితే అది కూడా చేయదు, ఆ విషయం మీకు కూడా తెలుసు. సో యాజ్ యూజువల్. సరే, రాయి కావాలా? హాయ్ చెప్పండి రా. హాయ్ హాయ్, బాయ్, చాయ్. అలా అక్కడ దిగితే ఈజీగా నడుచుకొని వచ్చేయచ్చు కదా, ఈజీగా. జారిపోతాం. ఇంకా మట్టి ఉంది కదా, మట్టి మీద చూసుకో, ఎన్నాళ్ళ కాదు తాగేసి బాటిల్ వేసి. గైస్, ఈ కాలు మెయింటెనెన్స్కి ఒక మనిషిని పెట్టారంట. అతనికి శాలరీ ఆల్మోస్ట్ 1 lakh అంట. అండ్ ఇక్కడ ఎవరు స్నానం చేయకుండా బట్ట అటు ఉతకకుండా అంతే సీ అనమాట. బట్ ఇప్పుడు మొత్తం వాటర్ ఆరిపోయింది, అంటే వాటర్ ఫ్లో ఆగిపోయింది, ఆపేశారు. ఫిషెస్ వస్తున్నాయి. తాతయ్య నుంచి ఇక్కడ నెట్ అరేంజ్ చేస్తున్నారు. ఇప్పుడు పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డే కానీ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ కానీ వస్తే అవి అందులో వస్తాయంట. లెట్స్ సీ. కనబడుతున్నారులే. ఇప్పుడు చెప్పరా, వాడికి 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయంటే ఫ్రెండ్స్. 5th క్లాస్ వాడు. ఆల్మోస్ట్ తాత పెట్టేశాడు నెట్. సో పెట్టేస్తే రేపు వచ్చినప్పటికి అందులో పడతాయంట. సో చూడాలి. మా చెల్లి స్ట్రగ్లింగ్ ఫర్ టు బ్రింగ్ రాయలు. కనిపిస్తుందో లేదో కూడా తెలియట్లేదు.
కావాలా స్ట్రగ్లింగ్ టు బ్రింగ్ రాయలు అండ్ ఆల్. ఇదిగోండి ఎక్కడుంది రాయ కనబడట్లే నా వెనక ఇడియట్. సో అదనమాట, రోడ్డు చాలా ఖాళీగా ఉంటుంది ఇక్కడ. పట్టదా ముగ్గురం పట్టడానికి వచ్చాం, ఒక్క రెయ్యైనా దొరకదా. నిన్న రొయ్యలు నిన్న మా చేలో ఎదురు అంటే ఇది కూడా అక్కడే అక్కడ కొంచెం అక్కడ. సో నిన్న సావళ్ళు రొయ్యలు బోల్డ్ వచ్చాయంట, ఆల్మోస్ట్ 4 to 5 kgs ఉంటాయంట. సో సబ్బవరం నుంచి ఎవరో వచ్చి పట్టేసి అది కేజీ 500-600కి అమ్ముకున్నారంట. బట్ మేము అమ్మడానికి కాదు, రేపు సండే కదా ఒక చిన్న ఫీస్ట్, అందుకోసం ఫిషెస్. అయ్యి నాకు తెలిసి వెళ్ళం అనుకుంటున్నాను. నీరు పారుతూనే వెళ్తాయి కదా చేపలు, అందులో ఉండిపోతాయి. గాయస్ ఇప్పుడు 4:20 అయ్యింది. వీఆర్ బ్యాక్ టు మళ్ళీ పొలం దగ్గరికి వచ్చేసాం. సో ఇక్కడ లుక్ అట్ దీస్ పీపుల్, కనిపించట్లేదు అనుకుంటా. అటు సైడ్ ఉన్న దగ్గర 20 members ఉన్నారు, ఫిషింగ్ చేస్తున్నారు గాలంతో. అండ్ ఇప్పుడు మనం పెట్టిన నెట్ దగ్గర ఎన్ని చేపలు వచ్చాయో చూద్దాం రండి. సో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు మేము మార్నింగ్ చేపలు ఎట్టేకి నెట్ వేసాం కదా, ఏంటి చేపలు పట్టడానికి నెట్ వేసాం కదా. Yes. ఇప్పుడు అవి చేపలు వచ్చాయో లేవా అని Cute puppy. చూడడానికి వెళ్తున్నాం. సో once again welcome to my channel. Shut up, this is my channel guys. How dare you. I'm not daring you. నాకు తెలిసి మహా అయితే ఒకటి కూడా ఉండదు, ఉంటే ఒకటి ఉండొచ్చు. ఎందుకంటే స్టార్టింగ్లోనే పీపుల్ ఆర్ కలెక్టింగ్ ఫిషెస్ అనమాట చాలా. సో ఇప్పటికి చాలా తక్కువ ఉండదు. యాక్చువల్లీ చిన్న ఉన్నట్టుగా ఉన్నాయి, పెద్దవి అయితే ఉండొచ్చు, చిన్నవి అయితే వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి ఇది మన నెట్. ఇప్పుడు ఇందులో ఫిషెస్ వచ్చాయో లేదో తెలియాలంటే అందరు లోపలికి వెళ్ళి చూడాలి. అది తాతయ్య వస్తే తాతయ్య చూస్తారు. ఇప్పుడైతే ట్రైపాడ్ ఇసిరేస్తున్నాం. షట్ అప్. పొరపాటున చేయి స్లిప్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా దాని పరిస్థితి మనం చాలా దారుణంగా ఉండిపోతుంది. అండ్ అలా వాకింగ్ చేసుకుని వెళ్దాం. అక్కడ మా అమ్మమ్మ ఉంది అటు సైడ్. ఇలా రోడ్ ఎండింగ్లో అమ్మమ్మ ఉంది, ఆడి వరకు వెళ్దాం పదండి. సో గాయస్ ఇప్పటి వరకు నేను చాలా మూవీస్ చూసాను ఫ్రమ్ పాస్ట్ 4 days. పాస్ట్ 4 daysలో అయితే న్యూగా వచ్చిన ఆల్మోస్ట్ అన్ని మూవీస్ థియేటర్లో చూసేసాం. రాజాసాబ్, చిరంజీవిది ఏంటది మనశంకర వరప్రసాద్, ఇంకా ఇప్పుడే మేము అనగనగా ఒక రాజు, అండ్ నెక్స్ట్ రవితేజది భూలోక వర్గ భర్త మహాశైలకు విజ్ఞప్తి. భర్త మహాశ్రేయులకు విజ్ఞప్తి. సో భక్త మహాశ్రేయులకి విజ్ఞప్తి ఆ మూవీ చూసాం. ఇంకా ఏవో చూసాం. శివకార్తికేయంది ఐలాండ్ అయితే ఒక కొత్త పని మీద అడుగుతున్నాం. సో ఐలాండ్ మూవీ కూడా చూసాం, ఏలియన్ కాన్సెప్ట్ బేస్, చాలా బాగుంది. సో ఇవన్నీ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, నైస్ మూవీస్. యాక్చువల్లీ ఇంత తక్కువ టైంలో ఇన్ని కొత్త మూవీస్ చూడడం వెరీ రేర్. లైక్ 4 daysలో ఆల్మోస్ట్ 6+ మూవీస్ చూసాను. సో ఇప్పుడు వరకు చేసిన పని అదనమాట మధ్యాహ్నం. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఫిషెస్ ఇది అవన్నీ చూడాలి. తాత వస్తే అవన్నీ ఫిషింగ్ ఎంతవరకు అవుతుందో చూపిస్తా. స్కూ సైడ్ లేరా ఎంతో దుఃఖముతో
మీ మరిది పెద్దగా మొహమాటంగానే రంగారావు ఉన్నాడు కదా ఆ మొహమాట ఉండదు. చూడండి friends, మొన్న 2 నెలల కింద దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గాయస్. అండ్ మా నెట్లోని ఎన్ని చేపలు పడ్డాయి, మేము ఎన్ని పడ్డామో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఐ విల్ రిప్లై టు యువర్ కామెంట్స్. అండ్ ముందు వీడియో మీరు చూసుంటే దీనికంటే వచ్చిన ఫస్ట్ వీడియో అందులోని ఆ ఫిషెస్ చూపించాను. అండ్ దాని ఉన్న బ్యాక్ సీక్రెట్ ఏంటో తెలియాలంటే కమెంట్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ ఇట్ నౌ. అండ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మీరు చూసారంటే యు ఆర్ ద రియల్ వన్ అని నాకు తెలియాలంటే రెడ్ హార్ట్ అండ్ ఫైర్ ఎమోజీస్ రెండిట్లో ఏదైనా కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ ప్రవల్లిక.